పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈ రోజు నేను విజయవాడలోని గురునానక్ కాలనీ ఫన్ టైం క్లబ్ రోడ్ లో ఉన్నాను. విజయవాడ అనగానే టిఫిన్స్ కి రకరకాల చట్నీలకి పెట్టింది పేరు. మన టేస్ట్ తో పాటు హెల్దీ రెసిపీస్ ఎక్కడ ఉంటాయి, ఏంటి స్పెషల్ అని ఆలోచిస్తే ఈ లొకేషన్ మనకు కనిపించింది అనమాట. గురునానక్ కాలనీ ఫన్ టైం క్లబ్ రోడ్ లో ఉన్న ఫన్ టైం క్లబ్ పక్కనే ఉన్న ఆర్తి మిల్లెట్ కేఫ్ అన్నమాట. మిల్లెట్స్ అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇక్కడ మిల్లెట్ స్పెషల్ రెసిపీస్ దొరుకుతాయని. ఎస్ అండి, మిల్లెట్స్ అనగానే హెల్త్కి ఎంత మంచిది అనేది అందరికీ తెలుసు. బట్ వాటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది టైంతో పాటు కొంచెం టేస్టీగా రెడీ చేసుకోవడానికి దాని మీద కొంచెం ఐడియా ఉండాలి. సో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి కనిపించరనమాట ఫ్యామిలీస్లో. అవి ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంకి పిల్లలు స్టూడెంట్స్కి కానివ్వండి, అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, ఆ టైంలో రెడీ చేసి ఇవ్వాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు ఈ మిల్లెట్ కేఫ్ వల్ల అలాంటి ప్రాబ్లమే లేదు. మనం చూస్తే అర్థమవుతుంది, చాలా మంది ఎంప్లాయీస్ మార్నింగే వచ్చే రావడము జాబ్ పర్పస్ మీద, అలాంటి వాళ్ళు ఇక్కడ హెల్దీ టిఫిన్స్ టేస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఏం స్పెషల్ అనేది ఓనర్తో మాట్లాడదాం, వచ్చేయండి. మిల్లెట్స్ హౌస్ యజమాని రమేష్ గారు ఉన్నారు మనతో. మరి ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. హలో రమేష్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే, కొత్త ఐడియా చాలా బాగుంది, యూనిక్ గా. ఎందుకంటే మిల్లెట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి అందరికీ తెలుసు, కానీ అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడం అనేది అసాధ్యం ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ లో. సో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్గా ఎంప్లాయ్. నేను ఒక 10 years 12 years జాబ్ చేస్తూ ఉంటాను. నేను గోల్డ్ షాప్ లో ఎంప్లాయ్ మేడం, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో అప్కమింగ్ నాకు మేనేజర్ పోస్ట్ కూడా రెడీగా ఉంది. బట్ నేను అవన్నీ రిజైన్ చేసి జాబ్ చేస్తూనే ఇది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 4 హాట్ బాక్సులతో ఒక చిన్న టేబుల్ తీసుకుని వచ్చి లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఆ 4 బాక్సులల్లో ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యం చేశాను. యాక్చువల్గా మిల్లెట్స్ అనేది ఫస్ట్ మేము చాలా భయపడ్డాం. వేరే థాట్స్ కూడా వచ్చింది మా మైండ్ లో. ఎక్కడ మనకి ఈ సరౌండ్ లో ఏమీ లేవు అన్న ఒక థాట్స్ తీసుకొచ్చి ఇలా రన్ చేస్తున్నాం మిల్లెట్స్ అనేది. మిల్లెట్స్ అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి మేము రెడీగా ఉండి చాలా స్పెషల్ గా చేసి హోమ్ మేడ్ ఎలా అయితే ఫుడ్ తీసుకుంటారో ఆ విధంగా తయారు చేసి పెడతాం. మనసు ఏ కస్టమర్ వచ్చినా కూడా రిపీటెడ్ కస్టమర్. వచ్చే ప్రతి కస్టమర్ కూడా ఆల్మోస్ట్ రిపీటెడ్ కస్టమర్. వాళ్ళ మౌత్ త్రూ ద్వారా వచ్చింది మాకు కస్టమర్స్. ఎలాంటి మార్కెటింగ్, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్, నా దగ్గర ఈ సెక్షన్ వచ్చిన చోట ఎలాంటి బ్యానర్ కూడా ఉండదు. ఇక్కడ ఎలాంటి బ్యానర్ కూడా పెట్టలేదు కూడా. యాక్చువల్ గా బ్యానర్ పెట్టకుండానే మౌత్ పబ్లిక్ ద్వారా వచ్చి ఇక్కడికి వచ్చి తిని వెళ్తారు అనమాట. అలాంటి సెక్షన్. మిల్లెట్స్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనం తినడానికి కూడా అంతే ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి, అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. వాటిని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది బ్యాలెన్స్ అంటే మేడం? యాక్చువల్ గా మిల్లెట్స్ లో చాలా కాస్ట్ అనేది చాలా హై కాస్ట్. చాలా మందికి అంటే తెలియదు. అంటే దీంట్లో వచ్చేసరికి 2 డిఫరెన్స్ ఉంటాయి అనమాట, లో కాస్ట్, హై కాస్ట్. లో కాస్ట్ అనేది తక్కువ రేట్ లో ఉంటాయి. అందులో ఏంటంటే మనకి కొంచెం రాళ్ళు కానీ సిగన్ తగులుతుంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది కస్టమర్. మేము వాడే క్వాలిటీ 100% హైజీనిక్ క్వాలిటీ. అది యాక్చువల్ గా పర్ కేజీ 150 నుంచి 220 వరకు చార్జ్ చేస్తారు మా దగ్గర. మేము తెచ్చే క్వాలిటీ ఎలాంటి, సో ఆ క్వాలిటీతో మేము మెనూ తయారు చేస్తూ ఉంటాం. కిచిడి గానీ, కట్టె పొంగల్ గానీ, వాడే వాటర్ కూడా మినరల్ వాటర్. ఇందులో ఆల్మోస్ట్ 10 రకాల వెజిటబుల్ వేస్తాం. కిచిడి చాలా స్పెషల్, చాలా ఉంటాయండి మన దగ్గర. నా దగ్గర వచ్చేసరికి మిల్లెట్ కిచిడి అండి టాప్ ఆఫ్ ది టాప్. నెక్స్ట్ మిల్లెట్ కట్టె పొంగలు, అది ఈ 2 టాప్ లో ఉంటాయి. నెక్స్ట్ ఈ సమ్మర్ కాబట్టి మిల్లెట్ కార్డ్ అని పెడతాను. తర్వాత మిల్లెట్ మింట్ గానీ, మిల్లెట్ కొరియండర్ గానీ, మిల్లెట్ లెమన్ రైస్, మిల్లెట్ బిర్యానీ కూడా చేస్తాను. సండే చేస్తాను మిల్లెట్ బిర్యానీ వచ్చేసి. ఇన్ని వెరైటీ చేస్తూ ఉంటాను. డైలీ ఒక్కొక్క వెరైటీ మారుస్తుంటాను. సపోజ్ మన ఇంట్లో ఒకటే కర్రీ కూడా తినలేరు కదా, అలాగే నాకు వచ్చే కస్టమర్ రెగ్యులర్ అవడానికి కోసం ఏం చేస్తానంటే తినలేరు కాబట్టి డిఫరెంట్ పెడుతూ ఉంటాను. కాబట్టి వాళ్ళు కూడా అలవాటు అయింది, వాళ్ళు కూడా తింటారు. యాక్చువల్ గా ఇష్టంగా తింటారు వాళ్ళు.
దీన్ని కూడా పార్సల్ పట్టుకెళ్తారు ఇక్కడ వచ్చేసరికి. ఓకే, అలా ఉంటది. టైమింగ్స్ ఎలా ఉంటాయి రమేష్ నాకు గారు? టైమింగ్ వచ్చేసరికి 6:10 కల్లా నేను ఇక్కడ రెడీగా ఉంటానండి. మార్నింగ్ 6:10 కల్లా నాది స్టాల్ రెడీ అవుతుంది. 9:40 9:30కి వస్తే ఆల్మోస్ట్ ఏం ఉండదు ఇక్కడ యాక్చువల్ గా వచ్చేసరికి. నిన్న కూడా చాలా మంది ఒక 10 to 20 మెంబర్స్ తిరిగి వెళ్ళిపోయారు నిన్న యాక్చువల్ గా. ఓకే, సో సండేస్ కూడా ఉంటుంది, సండే స్పెషల్ రెసిపీస్ ఉంటాయి. ఓకే, వెరీ నైస్. ఓపెనింగ్ పండగ కానీ ఏదైనా కానీ మార్నింగ్ ఓపెన్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసరికి టిఫిన్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసరికి ఇడ్లీ, నార్మల్ టిఫిన్స్ ఉంటాయి. మిల్లెట్స్ తోనే మిల్లెట్స్ తోనే ఉంటాయి. నార్మల్ అసలు నా దగ్గర నార్మల్ టిఫిన్స్ అనేది లేదు, అసలు నా మైండ్ లో కూడా లేదు. ఓకే, చాలా మంది చెప్పారు నార్మల్ కూడా పక్కన పెట్టుకోవచ్చు కదా అని. నార్మల్ పెడితే ఇవి డిస్టర్బెన్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇంకా మిల్లెట్ తోనే ఉండాలని చెప్పేసి ఇంకా మిల్లెట్ తోనే స్టార్ట్ చేశాను. ఇంక ఇదే నడిపిస్తాను. ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే తప్పదు, ఇంకా కొన్ని రోజులు కాదు, అన్ని రోజులు అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఐడియా చాలా యూనిక్ గా ఉంది. చాలా మంది మిల్లెట్స్ తీసుకోవాలి అని అనుకుంటారు కానీ కుదరదు. మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా కలిసి ఈ డెసిషన్ తీసుకొని ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని ఎలా? మీరు అసలు ఈ ఐడియా ఎవరిది, మీద మీ మిస్సెస్ దా? మా మిస్సెస్ నాది, ఇద్దరిది ఐడియానే. ఇద్దరిది ఐడియానే. మేము యాక్చువల్ గా ఏదైనా బిజినెస్ పెట్టాలని మేము చాలా రోజు అనుకుంటున్నాం. అనుకున్న సమయంలో సరైన ప్లానింగ్ తోనే ఏం చేయాలని చాలా ఇబ్బంది పడ్డాం. ప్లస్ స్టార్ట్ చేసేప్పుడు కూడా 3 months 4 months స్ట్రగుల్ అయ్యాం, చాలా స్ట్రగుల్ అయ్యాం. స్ట్రగుల్ అయ్యాము. ఆ తర్వాత అంటే ఏరియా కోసము ఏం బిజినెస్ చేయాలి ఇవన్నీ. ఏరియా కోసము ఒకటి ఫుడ్ అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల కమర్షియల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్నా రేటు చాలా హైలో ఉంటాయి. క్వాలిటీ వచ్చేసరికి ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనేది అందరికీ తెలుసు, మనం పట్ల చెప్పవసరం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం పెడితే మనం సక్సెస్ అవుతాం అవ్వలేదని మైండ్ థాట్. జాబ్ ఉంది, రిజైన్ చేయాలనుకున్న సమయంలోనే ఇలాంటి మిల్లెట్స్ పెడితే ఎలా ఉంటది ఒక చిన్న థాట్. మిల్లెట్స్ పెట్టి చూద్దాం, అసలు ముందు ట్రైల్ వేద్దాం, ట్రైల్ వేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం. అలాగే ట్రైల్ వేసాం. కరెక్ట్ గా ఈ 4 ఆర్ట్ బాక్సులు ఉండే ఫస్ట్ లో నా దగ్గర. ఆ 4 ఆర్ట్ బాక్సులు కాస్త ఇప్పుడు 7 ఆర్ట్ బాక్సులు అయినాయి. వెనక స్టాల్ ఉంది, అన్ని వచ్చినాయి ఇప్పుడు. వెరీ నైస్ అండి. రమేష్ గారి వైఫ్ ఆర్తి గారు కూడా ఉన్నారు. ఆర్తి గారి పేరు మీదే ఇప్పుడు ఈ మిల్లెట్ కేఫ్ రన్ అవుతుంది, ఆర్తి మిల్లెట్ కేఫ్ అని. 1 year లో, అంటే లాస్ట్ 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. 1 year లో వాళ్ళ సక్సెస్ అనేది చూసారు. సో 4 హాట్ బాక్సులతో రెడీ అయిన ఈ చిన్న మిల్లెట్ కేఫ్ ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎలా అయితే ప్లాన్ చేసుకోవాలి అనుకున్నారో అలా అయితే రెడీ అయింది. చక్కగా వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు కలిసి 4గురితో ఇది రన్ అవుతుంది అనమాట, ఉదయం ఈవినింగ్. అలాగే ఆర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఒక అంటే లేడీ పవర్ వెనుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆర్తి గారు చూపించారు రమేష్ గారికి. సో ఎలా అనిపిస్తుంది? సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారా? సక్సెస్ అయ్యాం. ఏంటి ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా జనాలకి మిల్లెట్స్ అంటే ఏంటి ఇంకా అవేర్నెస్ రావాలని ఇంకా ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో మీరు ఇంకా ఇవన్నీ ఎవరు రెడీ చేస్తారు? మీరే కుక్ చేస్తారా? ఇవన్నీ నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసే చేస్తాం. మార్నింగ్ 2:30 అరౌండ్ అయిపోద్ది. అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ చేసేసరికి 6 అయిపోద్ది. ఓకే, ఎన్ని గంటలకు లేస్తారా? 2:30కి లేస్తాం. ఎర్లీ మార్నింగ్ 2:30కి లేస్తారా? ఓకే, 2:30 లేస్తే గానీ అప్పుడు 6 కి రెడీ అవుతాయి. 6కి ఆల్మోస్ట్ ఓకే, మరి ఈవినింగ్ కూడా టిఫిన్స్ ఉన్నాయి కదా, మరి టైం ఎలా బ్యాలెన్స్ అవుతుంది? మీకు రెస్ట్ కానివ్వండి, లేదా మీరు నిద్రపోవడానికైనా టైం కావాలి కదా, ఏ టైం పడుకుంటారు మీరు? ప్రెసెంట్ నిద్ర లేదు మేడం. ఇప్పుడు నిద్ర కోసం చూసుకున్నాం అనుకోండి, రన్ చేయడం. ఇప్పుడు ఏంటంటే ఇది హెల్దీ ఫుడ్ యాక్చువల్ గా. ఎలాంటి ఇది తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1 day కూడా మేము పెట్టలేదు అనుకోండి. సపోజ్ చాలా మంది కస్టమర్ కాల్ చేస్తారు, నేను ఈవినింగ్ పెట్టలేదు, నేను ఆల్మోస్ట్ 15 నుంచి 60 మెంబర్స్ కాల్ చేశారు పెట్టలేదు ఏంటి అనేది. ఇప్పుడు మేము రెస్ట్ కోసం చూసుకున్నాం అనుకోండి, దీన్ని రన్ చేయలేం. ఎలాంటి మైండ్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దీన్ని చేయలేం అసలు ఆల్మోస్ట్. సో అనేది ఏదైనా ఒక 1 hour ఆఫ్టర్నూన్ ఒక 1 hour లేదా 1.5 hour మాకు టైం దొరుకుతుంది. ఆ టైంలో కూడా మేము కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ 3 కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంట్లో అన్ని రెడీ చేస్తాం, అన్ని రెడీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. మాకున్న 2 kids, ఆ 2 kids చూసుకోవడానికి కూడా ఇంటికి ఎవరు ఉండరు. వాళ్ళని ఇంట్లో పెట్టేసి తాళం పెట్టుకుని వస్తాం. ఒకళ్ళేంటి LKG, ఒకళ్ళేంటో 3rd standard బాబులు, 2 బాబులు అనమాట. ఇంకా వాళ్ళని అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇక్కడ రన్ చేసుకుని వెళ్తాం మేము. ఇంకేమైనా వాళ్ళకి ఆకలిస్తుంది అనుకోండి, మధ్యలో మా మిస్సెస్ వెళ్తారు, మా టిఫిన్ పెట్టేసి మళ్ళీ వచ్చేస్తారు. ఇంకా వాళ్ళే టీవీ చూస్తారు, ఇంకా వాళ్ళు పడుకుంటూ పోతారు. ఇంకా మేము నైట్ 11 అయిపోతుంది చేస్తారు. పెట్టడానికి మాకు ఈ సపోర్ట్ ఫన్ టైం క్లబ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఫన్ టైం క్లబ్ ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. సపోర్ట్ లేని మేము ఇక్కడ నిలబడలేము. ఎందుకంటే ఎంత మంది వస్తూ ఉంటారండి? పర్ డే 200 250 చెప్పలేను. ఇంకా 200 మినిమం 100 పైన ఉంటారు. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ చాలా వరకు పార్సల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి నా దగ్గర. ఇక్కడ వచ్చి తక్కువ మంది
పార్సల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అనమాట. కానీ చాలా మంది వస్తారు ఇక్కడ, మనం చెప్పలేము కానీ చాలా మంది అంటే చాలా మంది వస్తారు. అందులో డాక్టర్స్ వస్తారు, లాయర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అందరూ వస్తారు. వచ్చి తింటారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, పర్చేజ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి. నార్మల్ టిఫిన్స్ చేయాలంటేనే ఒక 3-4 రకాల చట్నీలు, కారపొడులు ఉండి వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్స్ టేస్టీగా మనం తయారు చేసి ఇవ్వాలి. అలాంటిది మిల్లెట్స్తో అంటే కొంచెం ఖచ్చితంగా దాని మీద ఐడియా ఉండాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. 1-2 ఐటమ్స్కి అలా ఉంటుంది. మీరు ఉండాలి. అవును, ఎందుకంటే ఇది అంటే మిల్లెట్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 7 to 8 hours సోక్ చేయాలి. ఫస్ట్ సోక్ చేసిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసి చిన్న ఏంటి ఇసుక వస్తాయి. సో అది కాకోకుండా బాగా ఏంటి వాష్ చేసేసి ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది దాన్ని ప్రిపేర్ చేయడానికి. సో అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇన్ని ఐటమ్స్ అంటే వాళ్ళు 2:30కి లేచి అవన్నీ ప్రిపేర్ చేసుకొని, అంతేకాకుండా టేస్టీగా హైజెనిక్గా రెడీ చేసి రిపీటెడ్ కస్టమర్ని వాళ్ళు అలాగే ఎక్కడికి పోకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. 1 year దాటిపోయింది ఈ బిజినెస్లో. నిజంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మందికి ఒక ఆదర్శం అనమాట నాకు తెలిసి. ఎందుకంటే 2 చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళని చూసుకోవడానికి లేకపోయినా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు. ఇంకా రమేష్ గారు అయితే ఆయనకి ఆల్రెడీ ఒక గోల్డ్ షాప్లో మేనేజర్గా పోస్ట్ రిజెక్ట్ చేసి రెడీగా ఉన్నా కూడా అది వద్దు, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఒక మంచి ఐడియాతో ఈ మిల్లెట్ కేఫ్ అనేది స్టార్ట్ చేశారనమాట. నిజంగా చాలా బాగుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. దగ్గర ఒక 7-8 ఐటమ్స్ ఉంటాయండి. 10 ఐటమ్స్ ఉన్నాయి. ఈవినింగ్ 5 వరకు ఉంటాయి. ఓకే. ఆ 10 ఐటమ్స్ ఏంటంటే యాక్చువల్ గా వచ్చేసరికి మేడం ఇప్పుడు సపోజ్ కిచిడి ఉంది అనుకోండి, కిచిడిలో మేము వేసేది 10 రకాల వెజిటేబుల్స్. ఇప్పుడు సపోజ్ గుమ్మడికాయ ఉంది అనుకోండి, పర్టికులర్ గా గుమ్మడికాయ అంటే వాళ్ళు తినలేరు. ఇప్పుడు ముల్లంగి ఉంది, ముల్లంగి చాలా ఔషధం, గుమ్మడికాయ ఉంటుంది, అలసందలు ఉంటాయి. ఈ విడిగా మనం కర్రీలాగా చేస్తే ఎవరు తినలేరు. ఇందులో కనిపించవు, మేము వేస్తాం ఓన్లీ వాటర్ బాయిలింగ్, వితౌట్ ఆయిల్ వాటర్ బాయిలింగ్. ఆకుకూర ఉంటుంది, ఆల్మోస్ట్ దాంట్లో అల్లం కానీ, వెల్లుల్లి కానీ, ఆకుకూర కానీ, పెసరపప్పు, 10 రకాల వెజిటేబుల్స్, 1 single మిల్లెట్ తో తయారు చేస్తాం కిచిడి అనేది. అందుకని అది చాలా స్పెషల్. ఇంకా పొంగల్ అనేది ఏంటంటే దాంతో గీతోనే చేస్తాం పొంగల్ అనేది. అది తమిళనాడు స్టైల్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా వచ్చేసరికి మిల్లెట్స్ మారుస్తాం మళ్ళీ, అంటే ఫుడ్ కూడా మార్చేస్తాం అనమాట. మేము సీజనల్ వైజ్గా పెడతాం. మేము వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్మల్ వానాకాలం అనుకోండి, లెమన్ రైస్, పుదీనా, కొత్తిమీర అని యాడ్ చేస్తాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కార్డ్ నడుపుతాం అనమాట. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ లో వచ్చేసరికి రాగి సంగటి కూడా చేద్దాం ప్లానింగ్ లో ఉన్నాం. తర్వాత రాగి అంబలు కూడా ప్లానింగ్ లో ఉన్నాం. ఒక నెక్స్ట్ రాగి అంబలు కూడా పెడదాం ప్లానింగ్. డిఫరెంట్ గా ఉండాలి, ఫుడ్ వెరైటీగా ఉండాలి, ఈ సరౌండ్లో ఎక్కడ లేదు అని సెర్చ్ చేసిన తర్వాత వచ్చింది ఆర్తి మిల్లెట్స్ కేఫ్ అనేది పుట్టింది అనమాట. అలా ట్రై చేసాం, అలాగే సక్సెస్ అయ్యాం. రన్నింగ్ లో ఉన్నాం ప్రెసెంట్ వచ్చేసరికి. మంచి వ్యూ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది మౌత్ పబ్లిక్ ద్వారా వచ్చే కస్టమర్స్, ప్రతి కస్టమర్ కూడా. ఈవెన్ మీరు ఇక్కడ ఎవరైనా అడగండి, ఆల్మోస్ట్ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే వచ్చేలా ఎవరు లేరు. ఇక్కడ వచ్చి తిరిగి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ వచ్చి తిని చెప్తారన్నమాట, చాలా బాగా చేస్తున్నారు, ఎలా చేస్తారు, మేము ఇంట్లో చేస్తే మాకు రావు అంటారు. వాళ్ళే కాదు, ఒక్కొక్కసారి మాకు కూడా రావు, మేము కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అవన్నీ తట్టుకుని అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఈ రోజులు ఈ స్టేజ్ లో నిలబడ్డాయి క్రోసరీ మిల్లెట్స్ అనేది. ఇక్కడ టిఫిన్స్ తో పాటు రాగి మాల్ట్ తో పాటు స్ప్రౌట్స్ కూడా ఉంటాయండి. అలాగే పీనట్స్ కూడా బాయిల్ చేసినవి అండ్ ఎగ్స్. చాలా మంది మార్నింగ్ 6:15కి ఇక్కడికి వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఈ టిఫిన్ సెంటర్ అంటే జాగింగ్ కి వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు, ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రెడీ అయ్యి కాలేజ్ కి లేదా జాబ్ కి వెళ్ళాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అండ్ మిల్లెట్స్ అనగానే మనకి ఒక బాడీని మెయింటైన్ చేయడానికి, హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయని జిమ్ ట్రైనర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే చాలా మంది ఇక్కడికి రావడం, ఇలాంటివి తీసుకొని, అంటే సమ్మర్ లో ఎక్కువగా ఈ రాగి మాల్ట్ ని తీసుకుంటూ ఉంటారు. అది కూడా స్ప్రౌట్స్ వేసి ఇస్తూ ఉన్నారు అనమాట టేస్టీగా. అవి కూడా ఇక్కడ స్పెషల్. ఇంకా సాంబార్ అంటే చాలా చాలా బాగుందండి. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. ఏ టిఫిన్స్ అంటే దోశలో అయినా, ఇడ్లీలో అయినా అండ్ కిచడీలో అయినా ఇక్కడ సాంబార్ స్పెషల్. సాంబార్ని తప్పకుండా టేస్ట్ చేయాలి. డ్రై ఫ్రూట్ రాగి మాల్ట్ ఒకసారి చూడండి. దీనిలో శనగలు అవన్నీ వేశారు. మనకి స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి వేశారు. దీనిలో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది స్పెషల్ అన్నమాట, డ్రై ఫ్రూట్ రాగి మాల్ట్. అది ఈరోజు మనం టేస్ట్ చేస్తున్నాము. ఇంకేదో కొత్త టేస్ట్ యాడ్ అవుతుందండి. మిల్లెట్స్ తోటి ఊతప్పం, రాగి ఊతప్పం. ఇది
చూడండి చాలా బాగుంది కదా చూడడానికి. పైన కారం వేశారు అండ్ అల్లం చట్నీ, పల్లి చట్నీ. కట్టె పొంగలి టేస్ట్ చేద్దాం ఇప్పుడు విత్ సాంబార్. నిజంగా చాలా బాగున్నాయండి, తినాలనిపిస్తుంది. కొంతమంది మిల్లెట్స్తో టేస్ట్ ఉండదు అనుకుంటారు కదా, ఇంత టేస్టీగా ఇన్ని ఐటమ్స్ అనేవి టేస్ట్ చేయడం నిజంగా చాలా బాగుంది. అలాగే చాలామంది జాబ్ చేసేవాళ్ళు, అలాగే మార్నింగ్ జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ రాగి మాల్ట్తో పాటు స్ప్రౌట్స్, అలాగే ఉడకపట్టిన పల్లీలు అండ్ ఎగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ జాగింగ్కి వెళ్ళే వాళ్ళు అండ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఆగి అవన్నీ టేస్ట్ చేసి వెళ్తున్నారు. ఒకసారి మనకి చూస్తే అర్థమైపోతుంది. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుందండి. వీటన్నిటితో కూడా విత్ సాంబార్ అయితే వేరే లెవెల్, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది సాంబార్తో ఇవన్నీ టేస్ట్ చేయడము. ఆర్తి మిల్లెట్ కేఫ్ మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటాయి. 9 లోపు వరకు కూడా మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. 9 దాటిందంటే ఇంకా అయిపోతాయి అనమాట. ఇప్పుడు చాలా ఐటమ్స్ అయిపోయాయి, చాలామంది తిరిగి కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఇలాంటివి టేస్ట్ చేయాలి, మిల్లెట్లో టిఫిన్స్ టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా 8 అలా ఆ టైమింగ్స్లో వస్తే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాయి. మార్నింగ్ ఉన్న ఎక్కువ ఐటమ్స్ ఈవినింగ్ ఉండవు. ఈవినింగ్ జస్ట్ 4 and 5 ఐటమ్స్ మాత్రమే ఉంటాయట. మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు ఈవినింగ్ అయినా రావచ్చు. సండే కూడా మనకి టిఫిన్స్ దొరుకుతూ ఉంటాయి, నో రెస్ట్. మిల్లెట్ టిఫిన్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి మనకి ఇక్కడ కొన్ని రెసిపీస్ తయారు చేయడంతో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఈ మిల్లెట్ టిఫిన్స్ అనేవి చాలా చాలా మంచిది. సో ఉదయమే అందరూ ఈ టిఫిన్స్ కనుక అలవాటు చేసుకుంటే ఇప్పుడు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత వచ్చేస్తున్నాయి, ఏజ్తో సంబంధం లేకుండా వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్కి మిల్లెట్స్తో మనము ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మనం తీసుకుంటూ ఉంటే కనుక హెల్త్ని కొన్ని సంవత్సరాల పాటు మనం పదిలంగా కాపాడుకోవచ్చు. ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్ మెనూ చూస్తున్నాం మనము. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ. ఇక్కడ బాగా స్పెషల్ అండ్ టేస్టీ ఏంటంటే మిల్లెట్ ఉతప్పం అంట అండ్ సెట్ దోశ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నారు. అలాగే మిల్లెట్ కిచిడి కూడా, పొంగల్ కూడా చాలా అంటే ఒక 6 and 7 వెజిటేబుల్స్తో తయారు చేస్తారంట. అన్ని వెజిటేబుల్స్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక పర్టికులర్ టైం కావాలి అండ్ అలాగే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా ముందుగానే మనం ఇలా ప్లాన్ చేసుకోకుండా వచ్చి మిల్లెట్స్తో టిఫిన్స్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఇక్కడికి వచ్చేసేయచ్చు. సో చూసాం కదా రమేష్ గారు అలాగే వాళ్ళ మిస్సెస్ ఆర్తి గారు ఎంత చక్కగా ఈ మిల్లెట్ కేఫ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఆ మిల్లెట్ కేఫ్ అనేది డిఫరెంట్ టిఫిన్స్తో రెడీ చేయాలి అంటే వాటి గురించి ముందు తెలుసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. అలాగే టేస్టీగా కూడా కుక్ చేయాలి కాబట్టి దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు ఈ చిన్న బిజినెస్ని ఇంకాస్త పెద్దది చేసుకోవాలంటే ఇప్పుడు ఈ టైంకి లేవడం, ఇంత కష్టపడడం, ఇద్దరితోనే స్టార్ట్ చేయడం అనేది తప్పనిసరి పరిస్థితులు. పిల్లల్ని కూడా వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వడం కోసం ఇంటి దగ్గరే వదిలేసి వచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ విజయవాడలోని గురునానక్ కాలనీ ఫంటైన్ క్లబ్ రోడ్లోనే, ఆ ఫంటైన్ క్లబ్ పక్కనే ఆర్తి మిల్లెట్ కేఫ్ అనేది ఒక చిన్న బండి కనిపిస్తుంది మనకి. ఆ బండి దగ్గర రోజు 200 నుంచి 300 మంది వరకు కూడా వచ్చి రకరకాల టిఫిన్స్ని మిల్లెట్స్తో తయారు చేసిన, టేస్టీగా తయారు చేసిన, హైజెనిక్గా తయారు చేసిన టిఫిన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.